దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం కోల్పోతున్నాయి. తాజాగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఇక ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది. ఎన్నికల కంటే ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతుంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ ఓటమి, తెలంగాణలో బీఆర్ఎస్, బీహార్లో ఆర్జేడీ, ఏపీలో వైసీపీ, తాజాగా తమిళనాడులో 2 ద్రవిడ పార్టీలకు పరాజయం పాలయ్యాయి. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం కోల్పోతున్నాయి. తాజాగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది. ఎన్నికల కంటే ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతుంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ ఓటమి, తెలంగాణలో బీఆర్ఎస్, బీహార్లో ఆర్జేడీ, ఏపీలో వైసీపీ, తాజాగా తమిళనాడులో 2 ద్రవిడ పార్టీలకు పరాజయం పాలయ్యాయి. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. యూపీలో ఎస్పీ, తెలంగాణలో బీఆర్ఎస్, అలాగే ఏపీలో వైసీపీ, తాజాగా తమిళనాడులో ద్రవిడ పార్టీలకు తప్పని ఓటమి అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీల ఓటమిలు ఎలా జరుగుతున్నాయి, అసలు అక్కడ ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రభ క్షీణిస్తున్నట్లుగా మనకు తాజాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అంతకుముందు వివిధ రాష్ట్రాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఓటమిని బట్టి మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. 2014కు ముందు ప్రాంతీయ పార్టీల పరిస్థితి, 2014 తర్వాత ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఒకసారి బేరీజు వేసుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, లేకపోతే ఎన్డీఏ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతూ వచ్చాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఇట్లాంటి ఫ్రంట్ ఏర్పాట్లు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాయి. ప్రధానమంత్రుల ఎంపికలో కూడా ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట పూర్తి స్థాయిలో దిగజారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ అప్రతిహత విజయాలు సాధిస్తూ వస్తోంది. మరోవైపు దేశంలో 2 పార్టీలు ఉండాలి, జాతీయ పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండవద్దు అనే నినాదాన్ని పెద్ద ఎత్తున బీజేపీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే తాజాగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు వరుసగా అధికారంలో ఉంది. 2011, ఆ తర్వాత 2016, 2021లో జరిగినటువంటి వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. మమతా బెనర్జీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పడిపోయింది. స్వయంగా మమతా బెనర్జీ భవానీపూర్లో ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన పరిస్థితి మనకు కనపడింది. తాజాగా జరిగినటువంటి ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే ముందే ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానానికి పడిపోయారు. 2వ స్థానంలో సిపిఎం అభ్యర్థి
నిలవగా 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలిచారు. అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానానికి పడిపోయింది. ఇక రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగినటువంటి ఫాల్టా అసెంబ్లీ స్థానం డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మేనలుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తారని భావిస్తున్నటువంటి అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 4వ స్థానానికి పడిపోయింది. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు స్థానికత అంశంతో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ ఎమోషన్స్ను బేస్ చేసుకొని ప్రాంతీయ పార్టీలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఆయా ప్రాంతీయ పార్టీలకు నేతృత్వం వహిస్తున్నటువంటి లీడర్ ఎమర్జింగ్ అంటే ఆయా లీడర్కు ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మాతో పాటు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ను ఆధారంగా చేసుకుని రాజకీయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి నేతల ఇమేజ్ తగ్గడంతో పాటు ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ఎమోషన్స్ తగ్గడంతో పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీల ఇమేజ్ క్షీణిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఉదాహరణకు చూసుకుంటే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కామరాజ్ నాడార్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి డిఎంకే 1964లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డిఎంకే నుంచి అన్నా డిఎంకే విడిపోయింది. 1964 నుంచి 2026 వరకు డిఎంకే అన్నాడీఎంకే ఈ రెండు పార్టీలు ద్రవిడ పార్టీల మధ్యనే అధికారం మారుతూ వచ్చింది. కానీ 2026లో మరో ప్రాంతీయ పార్టీ వచ్చింది. టీవీకే నేతృత్వంలో విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో క్షీణించే దశకు వచ్చింది. ఇప్పుడు అన్నాడీఎంకే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే ఉంటుందా లేదా అనే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన కూటమి బీజేపీతో కలిపి కూటమిలో ఉన్నప్పటికీ అది ఎన్డీఏ ప్రభుత్వంగా ఉంటూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మరో ప్రాంతీయ పార్టీ వైసీపీ 11 స్థానాలు దక్కించుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక బీహార్లో ఆర్జేడీ పరిస్థితి అదేవిధంగా ఉంది. వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇక మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు మహారాష్ట్ర వెళ్ళింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ముంబైలో బాల్ ఠాకరే నేతృత్వంలో ముంబై మొత్తం శివసేన గుప్పెట్లో ఉండేది. ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారో శివసేనలో చీలిక వచ్చింది. ఏక్నాథ్ షిండే శివసేనను దక్కించుకున్నారు. అదేవిధంగా ఎన్సీపీ మహారాష్ట్ర ఎన్సీపీలో కూడా చీలికలు వచ్చాయి. అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి విడిపోయి ఎన్సీపీని దక్కించుకున్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత సునేత్ర పవార్ ఎన్సీపీని లీడ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ అప్రత్యేకంగా దాదాపు 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అధికారం కోల్పోయింది. రాబోయే రోజుల్లో నవీన్ పట్నాయక్ ఇప్పుడు వృద్ధాప్య దశలో ఉన్నారు కాబట్టి బీజేడీ పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇట్లా దేశంలో ప్రాంతీయ పార్టీల మసక దిగజారటం, బీజేపీ అదే స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా నిలదొక్కుంటాయనే ప్రశ్న కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతుంది. తాజాగా ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో జాతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో మరోసారి ప్రాంతీయ పార్టీల చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితే మనకు ఓవరాల్గా కనపడుతోంది. సవీన్, అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ పార్టీలు తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తుంది. అయితే ఇది నిజమే అంటారా? మరి ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలపై ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా రాష్ట్రాలను బేస్ చేసుకొని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భావోద్వేగాలు, లీడర్కు ఉన్నటువంటి చరిష్మా, వీటన్నిటి ఆధారంగా ప్రాంతీయ పార్టీలు నడుస్తూ ఉంటాయి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఐటీ, సిబిఐ, ఈడీ కావచ్చు, ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలను వాడుకొని ప్రాంతీయ పార్టీల నేతలపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై ఉక్కుపాదం మోపడం, వారి గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలను బేరీజు వేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవడం. ఉదాహరణకు జార్ఖండ్లో జేఎంఎం అధికారంలో ఉన్నప్పుడు రాంచీలో జార్ఖండ్ రాజధాని రాంచీలో భూములు కేటాయింపు అంశంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఈడీ కేసు మోపింది. జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిగా
ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ప్రాంతీయ పార్టీలపై ఉక్కుపాదం అవ్వటం, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సెకండ్ పొజిషన్ తీసుకొని ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారంలోకి రావడం లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పదే పదే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, 2 పార్టీల వ్యవస్థ ఉండాలంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఇదే విధంగా కొనసాగితే ప్రాంతీయ పార్టీలు మరింత క్షీణించే అవకాశం కూడా కనపడుతున్నట్లుగా రాజకీయ విశ్లేషణలు వినపడుతున్నాయి. తిరిగి ప్రాంతీయ పార్టీలు పుంజుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడంతో పాటు సైద్ధాంతికంగా ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలపడాలి, బలమైన లీడర్షిప్ ఎమర్జింగ్ కావాలనే విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్.